ప్రేమాపూర్ణుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 23వ వచనం. నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ వచన భాగం మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ మనకు స్పష్టముగా తెలియపరచబడుచున్నది. ఈ కీర్తన రాసిన ఆసబు గారు పశుప్రాయుడై దేవునికి వ్యత్యాసమైన మనస్తత్వం ఉన్నది. భక్తిహీనులే బాగుగా ఆశీర్వదించబడుతున్నారు. యథార్థంగా చేతులు కడుగొని పరిశుద్ధంగా ఉంటున్న నా జీవితం ఎందుకు ఇంత దీన దయానీయమైన స్థితిలో ఉందని దేవుని గురించిన ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. కానీ భక్తిహీనులు కాలు జారే స్థలం ముందు నిలుచున్నారని, భక్తుడైన ఆసాపు చేతులు మాత్రం ప్రభు పట్టుకుని ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించాడు. ఈ దినమున లోకములో ఉండే అనేకమైన గొప్పవారిని చూసి మనం మత్సరపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన పిల్లలైన మన చేతుల్ని పట్టుకొని ఉన్నాడు అని చెప్పుటకు సందేహం ఏమీ కూడా లేదు. ప్రియులారా, దేవుడు మన చేయి పట్టుకున్నాడు. మన చేయి పట్టుకున్న దేవుడు మన జీవితంలో ఎట్టి కార్యములు చేయుచున్నాడో ఒక 4 విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఇశ్రాయేలు ప్రజల గురించి ఇలాగ హెబ్రీ పత్రికలో వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి చేయి పట్టుకుని నేను వారిని వెలుపలకు రప్పించిందని అంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, సొదొమ గొమొర్రా పట్టణములో నశించిపోకుండా లోతుని తన కుటుంబం వారు తడువు చేస్తుండే వారి చేతులు పట్టుకుని ప్రభువే దూతలో వారిని ఆ యొక్క పట్టణం నుండి బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా 1 ఇశ్రాయేలు దాస్యము నుండి వెలుపలికి రప్పించబడ్డారు. 2 లోతు వారి కుటుంబం నాశనం నుండి వెలుపలికి రప్పించబడ్డారు. ప్రియులారా, దేవుడు మన చేతిని పట్టుకుంటే మనకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, 1 మనం ఏ దాస్యములు ఉన్నా వాటన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. పాపం అనే దాస్యమైన లోక సంబంధంగా సాతాను ఏ దాస్యములు చిక్కబడేటట్లుగా చేసినా వాటి నుండి ఒక పరిపూర్ణమైన విడుదలను అనుగ్రహించి వాటి నుండి వెలుపలకు రప్పిస్తాడు. 2వదిగా నాశనం. ప్రియులారా, లోతు కుటుంబం నాశనములు పడకుండా ప్రభు ఎలాగైతే తప్పించి వెలుపలకు తెప్పించాడో అలాగనే ఈ పట్టణంలోనైనా ఈ ప్రపంచంలోనైనా నీ కలగబోయే ప్రతి నాశనంలో ఉండి ప్రభు నిన్ను వెలుపలకు రప్పించి నిన్ను సంరక్షించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆమోసు గ్రంథంలో భక్తుడైన ఎఫ్రాయిము అనే ఒక పెద్ద జనసమూహం గురించి ప్రభు మాట్లాడుతున్న మాట, ఎఫ్రాయిమును నేను చెయ్యి పట్టుకొని నేను అతనికి నడక నేర్పించి తిని అంటున్నాడు. ప్రియులారా, మనం నడవలసిన మార్గం ఏంటో ప్రభు మనకు తెలియచేయాలన్నా, మనం నడవలసిన ప్రతి యథార్థమైన మార్గములు మనం చక్కగా నడవాలన్నా ప్రభువే మనకు ఆయన తన మార్గాన్ని నేర్పించాలి, నడిపించాలి. అందుకే ప్రభు మన కుడి చేతిని పట్టుకుని మనం నడుచు మార్గాన్ని నేర్పించుచున్నాడు. భక్తులందరూ దేవుని యొక్క మార్గాల్లో నడుచుటకు కారణం ప్రభువే వారిని చేయి పట్టుకొని నడిపించాడు. దేవుని ప్రియులారా, 3వ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే భక్తుడైన కీర్తనకారుడైన దావీదు ఇలాగ అంటున్నాడు, ప్రభు నా చేయి పట్టుకొని మహాజలరాశుల్లోండి నన్ను పైకి లేవనెత్తునని. ప్రియులారా, ఈ మాటకి మంచి ఉదాహరణ భక్తుడైన పేతురు గారు. యేసుతో కూడా నీళ్ళ మీద నడవాలని ఆశ కలిగి ముందున్న యేసును చూడుకోకుండా నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పటికీ పక్కనున్న గాలిని చూచడం వలన అతడు నీటిలో మునిగిపోసాగాను. ప్రియులారా, వెనువెంటనే ప్రభువా నన్ను రక్షించు అన్నప్పుడు యేసు అతని అవిశ్వాసమును బట్టి అతన్ని గద్దించి అతన్ని చేయి పట్టుకుని కూరుకుపోయిన జలరాశుల నుండి పైకి లేవనెత్తి తనతో కూడా నడిపించి ఓడలోనికి చేర్చాడు. ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. లోకంలో ఒకవేళ నువ్వు మునిగిపోతున్నావేమో, లోకమనే శరీర ఆశలు, నేత్రాశలు, జీవవుడమ్మనే ఓ భయంకరమైన జిగట కలిగిన దొంగ సముద్రమని ఊబిలో నీవు కృంగిపోతున్నావేమో, నిశ్చయముగా ప్రభు నీ చేపట్టుకుని వాటిలో నుండి నిన్ను పైకి లేవనెత్తి వాటి మీద నేను నడిచేటట్లుగా చేసి ఒక జై జీవితమును కలిగించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక అద్భుతమైన మాట కీర్తనల గ్రంథంలో ఉన్నది. కీర్తనకారుడైన దావీదు ఇలాగ అంటున్నాడు, దేవుడు అతని కుడి చేయి పట్టుకున్నాడు గనక అతడు ఎన్నడూను కింద పడడు, ఒకవేళ కింద పడినా తప్పక లెగుస్తాడు అని అంటున్నాడు. ప్రియులారా, మీరు మీ చేతులు దేవునికి అప్పగించుకుంటే ఆయన మీ చేతులు పట్టుకుంటాడు. మీరు ఎప్పుడు పడిపోయినా సరే ఆ పడిపోయిన జీవితం నుండి మరల మిమ్మల్ని ప్రభు లేవనెత్తి మరి ఎన్నడూ పడిపోకుండా సుస్థిరంగా నిలబడతారు. ఎవరైతే నిలబడతారో వారి నిత్యత్వంలో ఆయన రాజ్యానికి అర్హులు. ప్రియులారా, నిలబడే వారి ప్రభు కావాలి. కాబట్టి మీరు ప్రభుకు అప్పగించుకుని ప్రభు మిమ్మల్ని సదాకాలం ఆయన యందు, ఆయన వాక్యమందు, కృపయందు మిమ్మల్ని నిలుపునుగాక. ఆమెను ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రం. ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మా కుడి చేతిని మీరు పట్టుకొని మీరు మమ్మల్ని పట్టుకునడం వల్ల కలిగి ప్రతి దీవెన మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.